రష్యాతో సంబంధాలు తెంచుకో భారత్ అంటూ డొనాల్డ్ ట్రంప్ హుకుం జారీ చేస్తున్నాడు. లేదంటే సెకండరీ టారిఫ్స్ తప్పవంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. జరిమానాలకు కూడా పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బెదిరింపులకు దిగుతున్నాడు. మొత్తంగా రష్యా భారత్ బంధాన్ని తెంచేందుకు అన్ని రకాల అస్త్రాలను ట్రంప్ ప్రయోగిస్తున్నాడు. ట్రంప్ బెదిరింపులను మాత్రం అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కానీ ఇటు ప్రధాని మోడీ కానీ ఖాతరు చేయడం లేదు. పోవోయంటూ ఇరువురు నాయకులు లైట్ తీసుకుంటున్నారు. అసలు మోడీ ధైర్యం ఏంటి? ట్రంప్ సుంకాలు, సెకండరీ టారిఫ్స్, జరిమానాలతో భారత్కు ఎంత నష్టం వాటిల్లుతోంది? ఎందుకు ట్రంప్ను మోడీ లైట్ తీసుకుంటున్నాడు? పుతిన్తో స్నేహాన్ని మోడీ వదులుకుంటారా? లెట్స్ వాచ్. పుతిన్ స్నేహాన్ని మోడీ వదిలేస్తారా? ట్రంప్ బెదిరింపులకు మోడీ తలొగ్గుతారా? రష్యాతో భారత్ బంధం తెగిపోయినట్టేనా? స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిది. దశాబ్దాల క్రితం విడుదలైన నిప్పులాంటి మనిషి సినిమాలోనిది ఈ పాట. ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా మనం కూడా ఓ స్నేహితుల గురించి చెప్పుకోవాల్సిందే. ఆ స్నేహితులు మరెవరో కాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్నేహమే నా జీవితం పాట ఈ ఇద్దరికీ చక్కగా నప్పుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పుతిన్తో దోస్తీకి టాటా చెప్పమని మోడీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా స్నేహానికి మాత్రం బీటలు వారలేదు. సంక్షోభాలు ఎదుర్కొన్న సమయంలో నేనున్నానంటూ ఆదుకునేందుకు ముందుకు వచ్చిన రష్యా స్నేహాన్ని వదులుకోవడానికి అత్యంత విశ్వసనీయమైన మిత్రదేశం భారత్ అంగీకరించడం లేదు. ఉక్రెయిన్లో రక్తపాతానికి, రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్, చైనా కొంటున్న చమురే కారణమని ట్రంప్ విమర్శలు గుప్పించాడు. రష్యాతో స్నేహం కొనసాగిస్తే చమురు, ఆయుధాలను కొంటే జరిమానాలు తప్పవని ట్రంప్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. నిజానికి 2 రోజులుగా రష్యన్ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసినట్టు కొన్ని కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ట్రంప్ స్పందించారు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకపోతే మంచిదే కదా అన్నాడు. వివరాలు నాకు తెలియవని, అలా జరిగి ఉంటే అద్భుతమేనని ట్రంప్ చెప్పాడు. కానీ ఈ వార్తలు నిజం కాదని వెంటనే ట్రంప్కు షాక్ ఇచ్చింది. భారత చమురు శుద్ధి కర్మాగారాలు ఇప్పటికీ రష్యన్ ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి. నిజానికి జులైలో చమురు సరఫరాలు తగ్గాయి. అయితే దీనికి కారణం ట్రంప్ బెదిరింపులు మాత్రం కారణం కాదని భారత్ క్లారిటీ ఇచ్చింది. ధరల నిర్ణయాలు, ముడి చమురు గ్రేడ్, సరఫరా ట్యాంకర్లు, ఇతర ఆర్థిక అంశాల కారణంగా రష్యా చమురు సరఫరా తగ్గినట్లు రిఫైనరీలు వెల్లడిస్తున్నాయి. నిజానికి ట్రంప్ వార్నింగ్స్ ను భారత్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, ఈ నెలలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ రష్యాలో పర్యటించనున్నారు. ఈ చర్య ట్రంప్కు మరింత మంట పుట్టించవచ్చు. ప్రస్తుతం S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పాటు Su-57 5th జనరేషన్ ఫైటర్ జెట్ వంటి అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత్పై ట్రంప్ తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. కానీ ప్రధాని మోదీ మాత్రం ట్రంప్ ప్రతిపాదనను చెత్తబుట్టలోకి పడేశారు. F-35 యుద్ధ విమానాలపై ఎలాంటి చర్చలు జరగలేదని మోడీ ప్రభుత్వం తాజాగా పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చింది. అంటే దాదాపు అమెరికా F-35 పై నాట్ ఇంట్రెస్టెడ్ అనే సంకేతాలు పంపారు. అంతేకాదు, భారత్, రష్యా స్థిరమై కాల పరీక్షలను ఎదుర్కొన్న భాగ్యస్వామ్యం ఉందని మోడీ సర్కార్ వెల్లడించింది. రష్యాతో బంధం తెంచుకోవాలన్న అమెరికా ఒత్తిడికి కౌంటర్ కూడా ఇచ్చింది. వివిధ దేశాలతో తమకు ద్వైపాక్షిక సంబంధాలున్నాయని, అవి సొంత ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటాయని తేల్చేసింది. మూడో దేశం కోణంలో ఏ సంబంధాన్ని చూడొద్దని స్పష్టంగా చెప్పింది. ఉక్రెయిన్ కోణంలో ఇండియా, రష్యా సంబంధాలను చూడొద్దంటూ అమెరికాకు విదేశాంగ శాఖ హితవు పలికింది. ఈ వ్యాఖ్యలే భారత్, రష్యా సంబంధాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఇక ట్రంప్ను కలవరపెట్టే విషయం ఏమిటంటే, త్వరలో భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించనున్నారు. 2021 తర్వాత తొలిసారి భారత్కు రానున్నారు.
ఇరు దేశాల మధ్య ఏటా వార్షిక సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో నిర్వహిస్తారు. గతేడాది రష్యాలో జరిగిన ఈ సమావేశానికి మోడీ హాజరయ్యారు. ఈసారి భారత్లో జరిగే సదస్సుకు పుతిన్ రానున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఇరు దేశాలు స్నేహాన్ని వదులుకునేందుకు మాత్రం సిద్ధంగా లేవని తెలుస్తోంది. నిజానికి ఇది అమెరికా అధ్యక్షుడికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదరకపోవడంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. ట్రంప్ డిమాండ్లను అంగీకరించేది లేదని ప్రధాని మోడీ తెగేసి చెప్తున్నారు. ఆగస్టు 7 నుంచి దిగుమతులపై 25% సుంకాలను విధిస్తామని ట్రంప్ వార్నింగ్స్ ఇచ్చినా మోడీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్ అమెరికన్ వ్యవసాయ, పాడి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిందేనని ట్రంప్ పట్టుబడుతున్నాడు. ఈ విషయాన్ని మోడీ అంగీకరించడం లేదు. తాజా పరిణామాలను ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. నిజానికి మోడీ విధానాలనే ట్రంప్ అనుసరిస్తున్నాడు. జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని మోడీ మొదటి నుంచి వాదిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే నినాదాన్ని ఎత్తుకున్నాడు. అందులో భాగంగానే తమ దేశంలోనే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని పలు సంస్థలకు ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు భారత్ తలుపులు తెరిస్తే దేశంలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. ట్రంప్ విధించే 25% సుంకాలతో భారత్ జీడీపీలో 0.2% నష్టం వాటిల్లనుంది. ఇది చూడ్డానికి చాలా తక్కువగా అనిపిస్తుంది. ట్రంప్ సుంకాలతో 59,000 కోట్ల రూపాయల నష్టం భారత్కు వాటిల్లింది. అయితే ఈ నష్టాన్నైనా భరించేందుకు సిద్ధం కాని రష్యాతో స్నేహాన్ని వదులుకునేది లేదని భారత్ తెగేసి చెబుతోంది. నిజానికి సెప్టెంబర్, అక్టోబర్లో జరిగే యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం భారత్ ఓపికగా ఎదురు చూస్తోంది. అప్పటి వరకు కొంత నష్టం భరించేందుకు ఢిల్లీ సిద్ధమంటోంది. ముఖ్యంగా జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా స్థిరంగా నిలబడడంపైనే మోడీ సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. రష్యా, భారత్ సంబంధాలను కొనసాగించేందుకు మొగ్గు చూపుతోంది. ట్రంప్ ఎంత రెచ్చిపోయినా మోడీ మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నాడు.